హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తానేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 25వ తేదీ అండి, 8వ నెల 2024 సంవత్సరము. ఇక రోజు వచ్చేసి ఆదివారం అండి. ఈరోజు మొదటి జాబ్ చూసినట్లయితే ఉదయం 6:30 నుంచి 8:30 వరకు మొదటి జాబ్ టైంలో కాకి చూపు గల డ్యాగర్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగ పర్రాలు, ఎరుపుమిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డ్యాగలు, గంధం మచ్చల పెటామారులు. ఇవన్నీ కూడా మొదటి జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కెక్కెర్లు, కోడి మైలాలు. ఇవన్నీ కూడా మొదటి జామ్లో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జామ్ వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. రెండో జామ్ టైంలో నెమల చూపుగల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. రెండో జామ్లో గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమల పింగళ రసంగులు, నెమల పింగళ అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డ్యాగలు. ఇవన్నీ కూడా రెండో జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి డ్యాగలు, కోడి మైలాలు, కోడి కెక్కెర్లు, నల్లబొట్లు, కోడి చేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి రెండో జామ్లో. ఇక మూడో జామ్ వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. కోడి చూపు గల డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోడుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగలు, ఎర్ర కోడి కెక్కెర్లు, ఎరుపుమిచ్చిన కోడి కాయకులు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు, ఎర్ర కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మూడో జామ్లో వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమలి పచ్చకాకులు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమలి సేతువాలు, నెమలి పింగళ్ళు, కాకి డ్యాగలు. ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జామ్ వచ్చేసి 1 గంట నుంచి 3:15 వరకు అండి. కాకి చూపుకల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. నాలుగో జామ్లో ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమలి రసంగులు, నెమల మైలాలు, నెమలి అబ్రాసులు, నల్లబొట్లు చేతువాలు, నెమల సేతువాలు, నెమల డ్యాగలు, కాకి డ్యాగలు, నెమల పింగళ్ళు. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైలాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు. ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా ఐదో జామ్ అండి, 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు కోడి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు, కోడి కాయకులు, కోడి పూలాలు, కోడి సేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కెక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగలు, కాకి నెమళ్ళు, నెమలి డ్యాగలు, నెమలి రసంగులు, నెమలి అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కెక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మెదల కాకులు, పచ్చకాకులు. ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.